హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ టిప్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము క్యాట్లినా యొక్క యూఎస్బి బూటబుల్ డిస్క్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్యాట్లినా యొక్క బూటబుల్ డిస్క్ ని క్రియేట్ చేయడానికి మనకి ఒక మ్యాకింటాష్ కావాలి. లేదు మీ దగ్గర అలాంటి కంప్యూటర్ మ్యాకింటాష్ కంప్యూటర్ లేదు అనుకుంటే మీరు ఒక విర్చువల్ మెషిన్ లో కూడా మ్యాక్ ఓఎస్ ని రన్ చేసి అందులో నుంచి కూడా సేమ్ స్టెప్స్ తో ఒక బూటబుల్ డిస్క్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను VMware లో మ్యాకింటాష్ ని రన్ చేయబోతున్నాను. సో మ్యాక్ ఓఎస్ ని రన్ చేసి అందులో నుంచి బూటబుల్ డిస్క్ ని క్రియేట్ చేయబోతున్నాను. సో మీరు కూడా VMware లో ఏ విధంగా మ్యాకింటాష్ ని రన్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోనే వీడియో ఉంది. సో ఆ వీడియోని చూసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇందుకోసం మనకి కొన్ని ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనకి ఈ యొక్క మెయిన్ 3 ఫైల్స్ కావాలి. అండ్ ఈ ఫోల్డర్‌లో మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి. లైక్ క్లోవర్ కాన్ఫిగరేటర్, క్లోవర్ బూట్ లోడర్, యూనిబీస్ట్, EFI పార్టిషన్, సో మల్టీబీస్ట్, హార్న్డిస్, సో ఇలాంటివన్నీ కావాలి. సో వీటన్నిటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో దాని నుంచి అక్కడి నుంచి మీరు ఏ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రెజెంట్ అయితే మనకు కావాల్సింది ఏంటంటే మ్యాక్ ఓఎస్ క్యాట్లినా యొక్క ఇమేజ్ ఫైల్ అన్నమాట. సో దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది అఫీషియల్ మెథడ్, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మనము. సో యాప్ స్టోర్‌లో మీరు డైరెక్ట్‌గా క్యాట్లినా అని చెప్పి సెర్చ్ చేస్తే గనక మీకు సెర్చ్ రిజల్ట్స్‌లోనే కనిపిస్తుంది ఫస్ట్ రిజల్ట్. సో దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఇంచుమించుగా 5 జీబీ వరకు ఉంటుంది. సో అది మీకు లాంచ్ ప్యాడ్‌లో ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. సో ఈ విధంగా కనిపిస్తే పర్వాలేదు. అండ్ దీని యొక్క సైజ్ అనేది 5 జీబీ ఉండాలి ఫ్రెండ్స్. బట్ కొన్నిసార్లు ఏంటవుతుందంటే మీరు డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు చూస్తే మీకది ఓన్లీ చాలా తక్కువ సైజ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంటే అది పూర్తిగా డౌన్‌లోడ్ అవ్వదనమాట. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనకి అసలైన ఒరిజినల్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. సో నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా సరే క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి డౌన్‌లోడ్ అవ్వడం మొదలుపెడుతుందనమాట అది. సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు. సో దీనికోసం మనకి రెండో మెథడ్ ఉంది. సో రెండో మెథడ్ కోసం మనం మన యొక్క బ్రౌజర్‌ని ఓపెన్ చేద్దాం. ఇందులో మనము డాష్ మీకు మొహావే కావాలంటే మొహావే, లేదంటే క్యాట్లినా కావాలంటే క్యాట్లినా అని చెప్పి ప్యాట్చర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఇందులో ఫస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో dashdude1.com వెబ్‌సైట్. సో ఆ వెబ్‌సైట్ నుంచి మనం ఓపెన్ చేసి దాని యొక్క లేటెస్ట్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. అండ్ ఇది ఇంచుమించుగా 200 MB వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ యొక్క ఇమేజ్ ఫైల్‌ని నేను ఇక్కడ డౌన్‌లోడ్ చేశాను. సో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో క్యాట్లినా ప్యాట్చర్ అని చెప్పి. సో దీన్ని కూడా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఏదైనా ఎర్రర్ వస్తే గనక మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓపెన్. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. అగైన్ కంటిన్యూ. ఈ డౌన్‌లోడ్ ఏ కాపీ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డౌన్‌లోడ్ చేయొచ్చు. సో స్టార్ట్ డౌన్‌లోడ్ అని క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నా దగ్గర ఇన్‌స్టాల్ అనేది ఉంది కాబట్టి ఇలా వస్తోంది. సో నేను మీకు చూపిస్తాను ఒకవేళ లేకపోతే ఏ విధంగా వస్తుందని. సో ఈ విధంగా డౌన్‌లోడ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది ఇంచుమించుగా 9 జీబీ ఆఫ్ ఫైల్ అండి. సో దీన్ని మనం డౌన్‌లోడ్ చేయాలి తప్పదు. VMwareలో గనక మీరు నాలాగానే డౌన్‌లోడ్ చేసి ఉంటే గనక మీరు విర్చువల్ మెషిన్‌ని పాజ్ చేయొచ్చు. సో అప్పుడేమవుతుందంటే డౌన్‌లోడ్ అనేది అక్కడితో పాజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ నెట్వర్క్‌కి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అక్కడి నుంచి విర్చువల్ మెషిన్‌ని రన్ చేయొచ్చు. అప్పుడేమవుతుందంటే ఎర్రర్ చూపిస్తుంది. బట్ మీరు ఆ ఎర్రర్‌ని మళ్ళీ కంటిన్యూ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అని ఏదో క్లిక్ చేశారనుకోండి, మీకు డౌన్‌లోడ్ అనేది కంటిన్యూ అవుతుందనమాట. సో అక్కడితో మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి డౌన్‌లోడ్ అయ్యేటువంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క ప్యాట్చర్‌తో అనమాట. సో ఈ 2 మెథడ్‌లో ఏదో ఒక మెథడ్‌ని యూజ్ చేసి మీరు మొత్తానికైతే ఈ యొక్క ఇన్‌స్టాల్ మ్యాక్ ఓఎస్ క్యాట్లినా అనేటువంటి ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో దీని యొక్క సైజ్ వచ్చి మనకి ఇంచుమించుగా 9 జీబీ ఉంటుంది. అండ్ ఈ డౌన్‌లోడ్ చేసిన ఈ ఫైల్‌ని మనము ఫైండర్‌లో పెట్టాలి. సో ఫైండర్ ఓపెన్ చేయండి. అందులో అప్లికేషన్స్ ఫైల్ ఉంది కదా! సో ఇందులో మనం దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడ డౌన్‌లోడ్ చేసినా సరే దీన్ని ఈ యొక్క ఫోల్డర్‌లో పేస్ట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. సో నెక్స్ట్ మనకేం కావాలంటే క్లోవర్ కావాలి. సో ఈ యొక్క వీడియో చేస్తున్న టైంలో అయితే లేటెస్ట్ వెర్షన్ 5104. సో దీన్ని డెస్క్‌టాప్ మీద పెట్టుకుందాము. సో సెకండ్‌ది క్లోవర్ కాన్ఫిగరేటర్ ఇది 5.9.3 వెర్షన్ ఉంది. సో దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకున్నాను. అండ్ ఈ యొక్క ఫైల్స్ యొక్క వెబ్‌సైట్ లింక్స్‌ని పెడతాను నేను. సో అక్కడి నుంచి మీరు లేటెస్ట్ వెర్షన్ ఏదైతే దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ యూనిబీస్ట్, ఇది ఆప్షనల్ అని చెప్పొచ్చు. సో ఏదైనా ట్రబుల్ వస్తేనే మీరు యూనిబీస్ట్‌ని యూజ్ చేయాల్సొస్తుంది. అంటే డిస్క్‌కి రైట్ చేసేటప్పుడు ఏదైనా ట్రబుల్ వస్తేనే యూనిబీస్ట్ అనేది ఉపయోగపడుతుంది. లేకపోతే ఇది మనకి అవసరం లేదని చెప్పాలి. సో ఇంచుమించుగా ఇది కూడా చాలా తక్కువ ఫైల్ సైజ్ లైక్ 11 MB ఎంతో ఉంది. సో మూడిటిని మనం డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నాము. అండ్ బ్రౌజర్‌ని క్లోజ్ చేద్దాం. సో ఈ 3 మెయిన్ ఫైల్స్ మనకి క్లోవర్ కాన్ఫిగరేటర్ అలాగే యూనిబీస్ట్
అండ్ దీంతో పాటు EFI పార్టిషన్. సో ఈ యొక్క పార్టిషన్ అనేది నాకు వర్కింగ్ పార్టిషన్ అని చెప్పాలి. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క EFI పార్టిషన్ నేను కాపీ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్స్ కానివ్వండి, కాన్ఫిగ్ ప్లేలిస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా యొక్క కంప్యూటర్‌కి నాకు వర్క్ అవుతున్నాయి. సో ప్రతి సిస్టమ్‌కి కూడా ఒకే విధంగా వర్క్ అవుతాయని ఎవరని చెప్పలేం. సో మీరు ఒకసారి ట్వీక్ చేస్తూ ఉండాలి. సో ట్వీక్ చేసిన తర్వాత మీకు అడ్జస్ట్ అయ్యేటువంటి సెట్టింగ్స్‌ని మీరు పెట్టుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఆ పార్టిషన్ అనేది మీకు వర్క్ అవుతుందనమాట. సో ఎప్పుడైతే మనము ఏ పెన్ డ్రైవ్‌కి అయితే ఈ యొక్క డిస్క్‌ని ఎక్కిద్దాం అనుకుంటున్నామో, బూటబుల్ తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క పెన్ డ్రైవ్‌ని పెట్టండి. సో మినిమమ్ 16 జీబీ ఉండేలా చూసుకోండి. సో 16 జీబీ ఆర్ అబోవ్ ఎంతున్నా సరే పర్వాలేదు. నేనైతే ఇక్కడ 32 జీబీ యొక్క పెన్ డ్రైవ్‌ని యూజ్ చేయబోతున్నాను. సో ఈ యొక్క పార్టిషన్ నేమ్ వచ్చి ESD IASO అని చెప్పి ఉంది. సో ఇప్పుడు మనం డిస్క్ అటిలిటీని యూజ్ చేద్దాం. సో డిస్క్ అటిలిటీని ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీ పెన్ డ్రైవ్ ఉందో సో దాన్ని సెలెక్ట్ చేయాలి. అంతకంటే ముందు వ్యూలో షో ఆల్ డివైసెస్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీ యొక్క ఒరిజినల్ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ పెన్ డ్రైవ్ నేమ్‌ని సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఎరేజ్ అండ్ మీకు కావాల్సిన నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ చూపించిన నేమ్‌ని టైప్ చేయండి. macOS ఎక్స్టెండెడ్ జర్నల్, GUID పార్టిషన్ మ్యాప్ అండ్ ఎరేజ్. సో డిస్క్ అనేది ఫార్మాట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బూటబుల్ డిస్క్‌గా తయారు చేయాలి. ఇందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క టెక్స్ట్ లింక్ ఉంటుంది. సో దాన్ని మీరు కాపీ చేసుకోండి డైరెక్ట్‌గా. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టెర్మినల్‌ని ఓపెన్ చేయాలి. సో టెర్మినల్ అండ్ దీన్ని పేస్ట్ చేయడం కోసం కమాండ్ Vని ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్‌గా మీకు ఈ విధంగా పేస్ట్ అవుతుంది. అండ్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాలి అంటే మీరు జస్ట్ టైప్ చేయండి అంతే, కనిపించదు బట్ టైప్ అవుతుంది అది. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా నేమ్ అనేది. సో నేమ్ నేను ఇక్కడ చేంజ్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. సో నేను ఫస్ట్ దీన్ని నేమ్‌ని చేంజ్ చేస్తాను. సో డిస్క్ అటిలిటీని మళ్ళీ ఓపెన్ చేసి పార్టిషన్‌ని రీనేమ్ చేస్తాను. సో పార్టిషన్ ఎగ్జాక్ట్ నేమ్ క్యాపిటల్ H ఉండాలి. సో హ్యాకింటాషర్ అని చెప్పి టైప్ చేస్తాను. అండ్ నౌ సేమ్ కమాండ్‌ని మళ్ళీ నేను రన్ చేస్తాను. సో అందుకే మీకు ఇందాకనే ఈ పేరు పెట్టుకోమని చెప్పాను. సో ఒకవేళ ఆ పేరు పెట్టుకుని ఉంటే మీకు ఈ విధంగా ప్రాసెస్ రన్ అవుతుంది. ఎరేజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్స్ ఇది ఎరేజ్ అయిన తర్వాత మన యొక్క డిస్క్‌లోనికి కంటెంట్ అనేది రైట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డిస్క్ అనేది ఇన్‌స్టాలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫైల్ రైట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నాది SSD ప్లస్ USB 3.0 పోర్ట్‌లో పెట్టిన పెన్ డ్రైవ్. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. అండ్ రెండోదేంటంటే యూనిబీస్‌ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే టెర్మినల్‌లో మీకు ఆ ఫైల్ అనేది ఇన్‌స్టాల్ అవ్వడం లేదు, ఎర్రర్ వస్తుందనుకుంటే అప్పుడు మనం యూనిబీస్‌ని యూజ్ చేసి సేమ్ ప్రాసెస్‌తో మనము డిస్క్‌కి కంటెంట్‌ని ఎక్కించొచ్చు. సో యూనిబీస్‌ని ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఏదైనా ఎర్రర్ వస్తే గనక ఈ విధంగా క్లిక్ చేద్దాం. అండ్ దెన్ కంటిన్యూ, అగైన్ కంటిన్యూ, అగ్రీ. సో పెన్ డ్రైవ్‌ని సెలెక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ 32 జీబీ. సో నెక్స్ట్ కంటిన్యూ. క్యాటలీనాని సెలెక్ట్ చేయాలి. మొహావే అయితే గనక మొహావే అని ఉంటుందక్కడ. సో బూట్ UEFI సెలెక్ట్ చేయండి. అండ్ మీది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ అయితే గనక ఇంజెక్ట్ ఎన్విడియా అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీది ఓల్డ్ AMD కార్డ్స్ అయితే ఇంజెక్ట్ AT అని సెలెక్ట్ చేయాలి. లైక్ చాలా ఓల్డ్ ఎన్విడియా కోసం అనమాట. సో మీకు నార్మల్ AMD ప్రెజెంట్ వెర్షన్స్ లైక్ RX 570 లాంటివి యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఎలాంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఇవి డిఫాల్ట్‌గానే macOSతో సపోర్ట్ అవుతున్నాయి. నేటివ్ సపోర్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్‌ని మీరు టైప్ చేసి ఓకే చేయగానే మీకు కంటెంట్ అనేది పెన్ డ్రైవ్‌లోకి ఎక్కువడం మొదలవుతుందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా దాంట్లో కంటెంట్ అనేది రైట్ అయిపోయింది ఆల్రెడీ. టెర్మినల్‌ని యూజ్ చేసి నేను ఇది చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లావర్‌ని ఓపెన్ చేస్తాను. సో ఇది బ్లాక్ అయింది. అందుకోసం నేను జస్ట్ ఓకే క్లిక్ చేసి కిందన కనిపిస్తున్నటువంటి సిస్టమ్ ప్రిఫరెన్సెస్‌ని ఓపెన్ చేద్దాం. ఇందులో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అండ్ ఇక్కడ ఓపెన్ ఎనీవే అని ఉంది కదా! సో దాన్ని క్లిక్ చేద్దాం అండ్ ఓపెన్. సో గైస్ ఇప్పుడు సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేద్దాం. కంటిన్యూ, అగైన్ కంటిన్యూ అండ్ ఇక్కడ మెయిన్ స్టెప్ చేంజ్ ఇన్‌స్టాల్ లొకేషన్ క్లిక్ చేయండి. అండ్ పెన్ డ్రైవ్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ దెన్ కస్టమైజ్‌ని క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేను చెక్ చేసినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టిక్ పెట్టండి. అండ్ మీకు అడిషనల్‌గా ఏదైనా ఫైల్స్ కావాలంటే వాటిని కూడా పెట్టొచ్చు. అండ్ దాన్ని క్లిక్ చేస్తే మీకు కిందన అది ఎందుకోసం ఉపయోగపడుతుందో కిందన మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో అక్కడి నుంచి మీరు దాన్ని చదివి ఏమేమి కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మిగిలిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు, కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకేమవుతుందంటే పార్టిషన్ అనేది ఇన్‌స్టాలేషన్ అవుతుంది.
సో వన్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఒక ఈఎఫ్ఐ అనేటువంటి ఒక పార్టిషన్ వస్తుంది ఎక్స్‌ట్రాగా. సో ఇది మనకి ఒక పెన్ డ్రైవ్ యొక్క పార్టిషన్ అన్నమాట. సో ఇందులో ఉన్నటువంటి ఈఎఫ్ఐ ఫైల్‌ని నేను డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వర్కింగ్ ఈఎఫ్ఐ ఫోల్డర్ ఉంది కాబట్టి. సో దాన్ని పేస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు కాన్ఫిగ్ ప్లేలిస్ట్‌ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము ఇలానే ఉంచుదాం. సో క్లోవర్‌లో కాన్ఫిగ్ ప్లేలిస్ట్ ఏదో ఒకదాన్ని తీసుకోండి. కాపీ చేయండి ఒకదాన్ని. సో కాపీ చేసి డెస్క్‌టాప్ మీద పేస్ట్ చేద్దాము. సో మనకిప్పుడు కాన్ఫిగ్ ప్లేలిస్ట్ ఉంది కదా! సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. సో ఇందుకోసం మనకి క్లోవర్ కాన్ఫిగరేటర్ కావాలి. సో దాని మీద ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందాకలానే బ్లాక్ అయింది. సో తెలుసు కదా ఏం చేయాలో. సో సిస్టమ్ ప్రిఫరెన్సెస్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఓపెన్ ఎనీవే, ఓపెన్. సో మనకి క్లోవర్ కాన్ఫిగరేటర్ ఓపెన్ అయింది. ఇందులో మనం ఏసీపీఐని చూద్దాం. ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ బూట్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లస్‌ని క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. -v అని టైప్ చేయండి. సో -v. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇది మనం పెట్టిన తర్వాత మిగిలిన ఆప్షన్స్ ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. GUI అండ్ ఇందులో స్క్రీన్ రెజల్యూషన్ మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు. లేకపోతే డిఫాల్ట్‌గా వదిలేయొచ్చు. నేను 1920 1080 పెడతాను. అండ్ దెన్ గ్రాఫిక్స్ అండ్ ఇందులో మనకి ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎన్విడియా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కర్నల్, ప్యాచెస్ అండ్ SMBIOS. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే కింద కనిపిస్తున్నటువంటి యారో మార్క్ క్లిక్ చేసి మీ ప్రాసెసర్‌కి దగ్గరగా మ్యాచ్ అయ్యేటువంటి ఏదో ఒక మ్యాక్‌బుక్‌ని గానీ, ఐమ్యాక్‌ని గానీ సెలెక్ట్ చేసుకోండి. సో మాక్సిమం 14.1, 14.2 వర్క్ అవుతూ ఉంటాయి హాస్వెల్ కోసం. ఇక్కడ మీకు లిస్ట్ చూపిస్తాను. సో దీని ప్రకారం మీరు ఏ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు. సో నేనైతే అట్ ప్రెజెంట్ 15.1ని చూజ్ చేస్తున్నాను. సో ఇదైతే నాకు వర్క్ అవుతోంది. 14.1, 15.1 నాకైతే వర్క్ అవుతున్నాయి 4th జనరేషన్ వరకు. అండ్ ఇందులో లాస్ట్‌లో మనకి సిస్టమ్ పారామీటర్స్‌లో ఎన్విడియా వెబ్‌ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడంటే మీరు ఎన్విడియా గ్రాఫిక్‌ని యూజ్ చేస్తున్నప్పుడు. AMD గ్రాఫిక్ అయితే ఎలాంటి ఎనేబుల్ చేయక్కర్లేదు. సో అలానే వదిలేయొచ్చు. సో వన్స్ మనకి ఇదంతా కంప్లీట్ అయింది కదా! సో దీన్ని ఏం చేయాలంటే మనం క్లోజ్ చేసి సేవ్ చేయాలి. సో మనం ఈ యొక్క కాన్ఫిగ్ ప్లేలిస్ట్‌ని ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసాం. రైట్. సో ఇప్పుడు మీ యొక్క పార్టిషన్‌లోకి వెళ్ళండి. ఈ యొక్క కాన్ఫిగ్ ప్లేలిస్ట్‌ని డిలీట్ చేసేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న కాన్ఫిగ్ ప్లేలిస్ట్‌ని తీసుకొచ్చి పెట్టండి. సో అలాగే కెక్స్ట్ ఫైల్స్‌లో, అదర్స్‌లో మనకి ఈ ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. సో యాపిల్ ఏఎల్సీ, ఫేక్ ఎస్ఎంసీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉండాలి మన యొక్క పార్టిషన్‌లో. సో ఇంతటితో మనకి బూట్ డిస్క్ అయితే కంప్లీట్ అయింది. బట్ మనం చేయాల్సినటువంటి ఇంకొక లాస్ట్ స్టెప్ ఉంది. అదేంటంటే మనం ఇంతవరకు యూజ్ చేసిన ఫైల్స్ అన్నిటిని మళ్ళీ యూజ్ చేయాలి వన్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత. అందుకని చెప్పి మనం వీటన్నిటిని కూడా ఒక సెపరేట్ ఫోల్డర్‌లో పెడదాం. అండ్ ఈ ఫోల్డర్‌కి నేమ్ వచ్చి ఆఫ్టర్ సెటప్ అని చెప్పి పెడుతున్నాను నేను. అండ్ ఇందులోకి మనం క్లోవర్ కాన్ఫిగరేటర్ పెట్టుకుందాము. యూనిబేస్‌ని కూడా పెడదాము. కాన్ఫిగ్ ప్లేలిస్ట్‌ని కూడా పెడదాము. అండ్ నా యొక్క ఈఎఫ్ఐ పార్టిషన్ మెయిన్. సో దాన్ని కూడా పెడతాను. అండ్ హార్న్-డిస్ అనేటువంటిది ఉంది కదా! సో ఇది ఎందుకంటే ఇంటర్నెట్ కోసం వర్క్ అవ్వాలంటే గనక మనకి ఇది కావాలి. యూఎస్‌బీ టెథరింగ్ వర్క్ అవ్వాలంటే. కాబట్టి దాన్ని కూడా నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో కాపీ, ఓపెన్, పేస్ట్. సారీ. సో మనకిప్పుడు పేస్ట్ అవుతోంది హార్న్-డిస్ మాస్టర్ అనేటువంటిది కూడా. సో దీన్ని కూడా నేను పెట్టుకున్నాను. మల్టీ బీస్ట్. సో దీన్ని కూడా నేను పెట్టుకుంటున్నాను. సో వీటన్నిటిని నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నానో ఆ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఆఫ్టర్ సెటప్ అనేది ఉంది కదా! సో దీన్ని కూడా నేను ఇస్తాను మీకోసం ఒక సెపరేట్‌గా ఆఫ్టర్ ఇన్‌స్టాల్ అనేటువంటి దాన్ని. సో అక్కడి నుంచి మీరు ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకిప్పుడు ఈ పెన్ డ్రైవ్ అనేది డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇంతటితో మనకి క్యాటలినా బూట్ లోడర్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఐ మీన్ ఈ యొక్క డిస్క్‌తో మీరిప్పుడు ఒక హ్యాకింటోష్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్ ప్రెజెంట్ మనమైతే ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. సో క్యాటలినా బూట్ డిస్క్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చాలా సింపుల్ స్టెప్స్‌లో తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియోలో మనము ఒక హ్యాకింటోష్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. క్యాటలినాని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలో చూపిస్తాను. అండ్ ఆ వీడియోని మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. So thank you for watching. Meet you in our next video.